హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్ వచ్చి మనం 6th to 10th బేసిక్స్ అనమాట. అంటే ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు, అలాగే హోమ్ మినిస్టర్ ఎవరు, అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే ద్రౌపది ముర్ము ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే నరేంద్ర మోడీ. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే సూర్యకాంత్. ఆయన ఎన్నో వ్యక్తి అంటే 53rd అనమాట. 53rd ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్, మీకు తెలిసి ఇండియాలో అన్నిటికన్నా హైయెస్ట్ కోర్టు వచ్చేదంటే సుప్రీం కోర్ట్ అనమాట. అక్కడ ఉంటారు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మొత్తం కోర్ట్స్ అన్నిటికి కూడా ఆయన అనమాట. ఇండియా మొత్తానికి కూడా హెడ్ ఎవరంటే దిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఎవరంటే ప్రజెంట్ సూర్యకాంత్. ఆయన వచ్చి 53rd అనమాట. ఓకేనా. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే శ్రీ జ్ఞానేష్ కుమార్ అనమాట. శ్రీ జ్ఞానేష్ కుమార్. ఓకేనా. అంటే మన ఎలక్షన్స్ అన్నీ కూడా ఆయన హెడ్ అనమాట. ఆయన ఎవరంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరంటే శ్రీ జ్ఞానేష్ కుమార్. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే సిపి రాధాకృష్ణన్ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు? సిపి రాధాకృష్ణన్ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే మీకు సిపి ఫుల్ ఫామ్ కావాలంటే చంద్రపురన్ పొన్ను స్వామి. సో సింపుల్గా సిపి రాధాకృష్ణన్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ వచ్చేవారంటే ఓం బిర్లా. ఎవరు? లోక్సభ స్పీకర్ వచ్చేవారంటే ఓం బిర్లా. అర్థమవుతుందా? అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే ఆర్ వెంకటరమణి ఇస్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే హైయెస్ట్ లా ఆఫీసర్ అంటారనమాట. అర్థమైందా? హైయెస్ట్ లా ఆఫీసర్. హీ రిప్రజెంట్స్ బిఫోర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఎవరైనా కానీ కేసు వేస్తే ఈయన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వాదిస్తారనమాట. అదే హైయెస్ట్ లా ఆఫీసర్ అనమాట. ఎవరంటే ఆర్ వెంకటరమణి ఇస్ ద హైయెస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎవరంటే కె సంజయ్ మూర్తి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే కె సంజయ్ మూర్తి. అంటే ఈయన వర్క్ ఏంటంటే మన యొక్క అకౌంట్స్ అన్నీ ఈయనే చూస్తారనమాట. అంటే ఎక్స్పెండిచరు, అలాగే ఎంత వస్తుంది రెవెన్యూ అంతా కూడా ఈయనే చూస్తారనమాట. మా ఇండియాకి మొత్తానికి హెడ్ వచ్చి ఎవరంటే కె సంజయ్ మూర్తి. ఎవరు? కె సంజయ్ మూర్తి అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేవారంటే శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ ఇస్ ద ప్రజెంట్ జనరల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ అనమాట. విజిలెన్స్ అంటే ఏంటి అంటే ఎవరైనా కరప్షన్ కానీ, అలాగే ఏవైనా మనీ లాండరింగ్ చేసిన వాళ్ళకి కానీ వీళ్ళంతా కూడా వాచ్ డాగ్ అనమాట. అంటే ఇదంతా కూడా వీళ్ళే చూస్తారనమాట. వాళ్ళని పట్టుకోవడం ఇదంతా కూడా వీళ్ళనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటారు. ప్రజెంట్ చైర్మన్ వచ్చి ఎవరంటే ప్రజెంట్ చైర్మన్ శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ. అలాగే ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ వచ్చి ఎవరంటే సంజయ్ మల్హోత్రా ఇస్ ద ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే అమిత్ షా. అలాగే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే నిర్మలా సీతారామన్. అలాగే యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే రాజ్నాథ్ సింగ్. అలాగే యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్ అనమాట, హ్యూమన్ అండ్ డెవలప్మెంట్. ఈ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ కింద ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. అందుకే ఎవరైనా యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్ ఎవరైనా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అంటారు. అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరన్నా కూడా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి చెప్తారనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి ఎవరంటే శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అనమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఎవరంటే డాక్టర్ శివ్ జయశంకర్ అనమాట. అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్టర్నల్
అంటే ఏంటంటే ఎవరైనా ఫారెన్ అనమాట. అంటే ఏంటి? అంటే ఫారెన్ రిలేషన్స్ అన్నీ కూడా ఈయనే చూస్తాడనమాట. అంటే ఫారెన్ కంట్రీస్ యొక్క రిలేషన్స్ అన్నీ కూడా ఈయనే అటెండ్ అవ్వడము. అంటే ఏదైనా ఫారెన్ కంట్రీస్ అంతా కూడా రిలేషన్స్ చూసే ఈయనే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటారు. ఆయనే ఎస్ జయశంకర్. నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ ఈజ్ ద రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎవరు? రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే నితిన్ గడ్కరీ. నెక్స్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే జేపీ నడ్డా. జేపీ నడ్డా ఇస్ ద హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా. రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే అశ్విని వైష్ణవ్ అనమాట. అశ్విని వైష్ణవ్ ఇస్ ద రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేవారంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇక్కడ మీకు చాలామందికి డౌట్ వస్తుంది, ఏవియేషన్ అంటే ఏంటి అసలు? ఏవియేషన్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఏరోప్లేన్స్ అన్నీ కూడా ఏవియేషన్ అంటే ఏరోప్లేన్స్ అన్నీ కూడా ఈయన కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన మినిస్టర్ ఎవరు? రామ్మోహన్ నాయుడు అనమాట. అర్థమవుతుందో? ఆయన మన శ్రీకాకుళం డిస్టిక్ ఎంపీ అనమాట ఆయన. సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చేవారంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు. అలాగే యూపీఎస్సి చైర్మన్ ఎవరంటే ప్రీతి సుడాన్ ఇస్ ద యూపీఎస్సి చైర్మన్ అనమాట. అసలు యూపీఎస్సి ఏంటంటే ఫుల్ ఫామ్ వచ్చి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి? యూనియన్ పబ్లిక్ కమిషన్ అనేది ఏంటంటే యూనియన్ పబ్లిక్ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే దిస్ యూనియన్ పబ్లిక్ కమిషన్ అనేది మనకు ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరినీ కూడా ఈ బాడీయే అపాయింట్ చేస్తుంది అనమాట. అంటే కమిషన్ మన సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాగుందో మొత్తం ఇండియాకి అంతా సెంట్రల్ అనమాట. ఐఏఎస్ అంతా కూడా ఈ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వచ్చేవారంటే ప్రీతి సుడాన్. అయితే మీకు ఇక్కడ ఏంటంటే టోటల్గా మన ఇండియన్ పార్లమెంట్లో లోక్సభలో ఎన్ని మెంబర్స్ ఉన్నారంటే 545 అనమాట. 545. ఇప్పుడు వచ్చి 543. యాక్చువల్గా ఈ రిమైనింగ్ 2 మెంబర్స్ వచ్చి ఆంగ్లో ఇండియన్ ఉంటారనమాట. ఆంగ్లో ఇండియన్. అయితే ఈ ఆంగ్లో ఇండియన్ అనేది మనం 104 అనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చి ఈ ఆంగ్లో ఇండియన్ని మనం ఇక్కడ నుంచి తీసేసామన్నమాట. అంటే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండేది. ఆ రిజర్వేషన్ అనేది ఇప్పుడు తీస్తాం కాబట్టి ప్రజెంట్ లోక్సభలో 543 మెంబర్స్ ఉన్నారు. అదే రాజ్యసభలో అయితే రాజ్యసభలో కూడా 245 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ రాజ్యసభలో 233 + 12 అనమాట. ఈ 12ని ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్, సైన్స్, లిటరేచరు, సోషల్ సర్వీస్ దీని కింద ఈయన ప్రెసిడెంట్ అనేవారు నామినేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చూడండి. అప్పుడు రాజ్యసభ ఎంపీగా ప్రెసిడెంట్ నామినేట్ చేశారనమాట సచిన్ టెండూల్కర్కి. అర్థమవుతుందా? సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అంటే క్రికెట్ ఇవన్నీ స్పోర్ట్స్ కూడా ఒక ఆర్ట్ కింద కూడా వస్తుంది, ఒక కళ కింద వస్తుంది. సో అందుకు అదనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి చూడండి. ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పుడు చూద్దాం. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎవరంటే అబ్దుల్ నజీర్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎవరంటే లీసా గిల్ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అర్థమవుతుందా? లీసా గిల్ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అలాగే ఇక్కడ మీకు డిప్యూటీ సీఎం అంటారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, అందరికీ తెలిసిందే. అయితే ఆయన డిప్యూటీతో పాటు ఇంకే మినిస్టర్స్ అంటే మినిస్టర్ ఆఫ్ పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇవన్నీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ కంట్రోల్లోనే ఉన్నాయన్నమాట. అర్థమవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎవరంటే నారా లోకేష్ ఈజ్ ద ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే హెచ్ఆర్డి కూడా అంటారు, మీకు ఇందాకే చెప్పాను. హెచ్ఆర్డి మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేవారంటే నారా లోకేష్. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేవారంటే పయ్యావుల కేశవ్ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అర్థమవుతుందా?
ఫైనాన్షియల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి పయ్యాలో కేసు. అలాగే హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎవరంటే సత్యకుమార్ యాదవ్ ఈజ్ ద హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరు? సత్యకుమార్ యాదవ్ ఈజ్ ద హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎవరంటే కె అచ్చెన్నాయుడు. కింజరపు అచ్చెన్నాయుడు ఈజ్ ద అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అర్థమవుతుందా? నెక్స్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎవరంటే వంగల్పూడి అనిత ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? వంగల్పూడి అనిత ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఏపీ వచ్చి ఎవరంటే అనిల్ చంద్ర పునిత ఈజ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఏపీ అనమాట. అయితే ఈ స్టేట్కి మీ కిందకి మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్. మీకు కిందకే చెప్పాను. అయితే ఆయనకి ఏంటి డిఫరెన్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంతా కూడా ఈయన చూస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ కూడా అంతా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఎవరు ఉంటారో ఆంధ్రప్రదేశ్ కాల్ చూస్తారు. ప్రజెంట్ ఉంది ఎవరంటే అనిల్ చంద్ర పునిత ఇస్ ద ప్రజెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు టోటల్ ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో అంటే 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు. అయితే ఎమ్మెల్సీస్ ఎంతమంది ఉన్నారంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంతమంది ఉన్నారంటే 58 ఉన్నారు. ఓకేనా? అలాగే లోక్సభ ఎంపీ సీట్స్ అనమాట. లోక్సభ ఎంపీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 25 సీట్స్ ఉన్నాయి. అలాగే రాజ్యసభ ఎంపీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయి అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనం ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే ఇండియాలో 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. లార్జెస్ట్ స్టేట్ వచ్చి రాజస్థాన్, అలాగే స్మాలెస్ట్ స్టేట్ వచ్చి గోవా అనమాట. అలాగే పాపులేషన్ వైజ్ చూసుకుంటే లార్జెస్ట్ ఎక్కువగా పాపులేషన్ ఉన్నది ఏదంటే ఉత్తరప్రదేశ్ అనమాట. తక్కువగా స్మాలెస్ట్గా ఉన్న పాపులేషన్ ఏంటంటే సిక్కిం అనమాట. అర్థమైందా? ఇండియా హ్యాస్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. లార్జెస్ట్ స్టేట్ రాజస్థాన్, స్మాలెస్ట్ స్టేట్ గోవా. అలాగే బై పాపులేషన్ వైజ్ చూసుకుంటే ఎక్కువ మంది జనాభాలు ఎక్కడ ఉంటారంటే ఉత్తరప్రదేశ్. అందుకే ఈ పాపులేషన్ వైజే ఎక్కువగా ఎమ్మెల్యేస్ కూడా ఈ ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా ఉంటారనమాట. అర్థమైందా? అలాగే సిక్కిం ఈజ్ ద స్మాలెస్ట్ పాపులేషన్ అనమాట, లీస్ట్ పాపులస్ స్టేట్ అనమాట సిక్కిం. అలాగే నేషనల్ ఫ్లవర్, ఇండియాకి నేషనల్ ఫ్లవర్ ఏంటంటే లోటస్. అలాగే నేషనల్ ట్రీ వచ్చి ఇండియన్ బనియన్ ట్రీ. అలాగే నేషనల్ ఫ్రూట్ వచ్చి మ్యాంగో. మీకు నేషనల్ యానిమల్ ఏంటో తెలుసు, బెంగాల్ టైగరు. అలాగే నేషనల్ బర్డ్ పీకాక్ అని మీకు తెలుసు. అలాగే ఇది ఇంపార్టెంట్, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ వచ్చి ఏంటంటే గంగాస్ రివర్ డాల్ఫిన్. అలాగే నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఏంటంటే ఎలిఫెంట్ అనమాట. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 28 డిస్ట్రిక్ట్స్ అనమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 28 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏరియా ఏంటంటే ప్రకాశం. స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్ చూస్తే ఏంటంటే విశాఖపట్నం. అలాగే పాపులస్ అంటే ఏంటి, పాపులేషన్ వైజ్ చూస్తే లార్జెస్ట్ ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే తిరుపతి. స్మాలెస్ట్ వచ్చి ఎక్కడ ఉన్నారంటే రీసెంట్గా పోలవరం అనమాట. అంతేందా? మీకు ఆల్రెడీ తెలుసు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ అనేవి 28 డిస్ట్రిక్ట్స్. 2 డిస్ట్రిక్ట్స్ ఏమేమంటే కొత్తగా వచ్చినవి, పోలవరం ఒకటి, ఇంకోటి మార్కాపురం అనమాట. అర్థమవుతుందా? లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ బై ఏరియా వచ్చేదంటే ప్రకాశం. అలాగే స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్ వచ్చే ఏంటంటే విశాఖపట్నం. పాపులేషన్ వైజ్ చూసుకుంటే లార్జెస్ట్గా ఎక్కువ జనాలు ఎక్కడున్నారంటే తిరుపతి. స్మాలెస్ట్ వచ్చి ఎక్కడ ఉన్నారంటే పోలవరం అనమాట. అలాగే స్టేట్ యాంబ్లమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే అలాగే మీకు ఇందాక అక్కడ మరి ఇండియా యాంబ్లమ్ ఏంటంటే
ఇదనమాట లైన్ క్యాప్లో అశోక సారనాథ్ ఉంటుందన్నమాట. మీరు లైన్ సింబల్స్తో ఉంటాయి, మీరు చూసే ఉంటారు ప్రతిదీ. 4 లైన్స్ ఉంటాయి చూసారా, అదనమాట. అలాగే స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఏపీ ఏంటంటే దమ్మ చక్క అంటారు అనమాట, ధర్మచక్రం అంటారు చూసారా అది. అలాగే స్టేట్ యానిమల్ వచ్చి కృష్ణ జింక, దాన్నే బ్లాక్ బగ్ అని కూడా అంటారు. మన స్టేట్ యానిమల్ వచ్చి బ్లాక్ బగ్. అలాగే స్టేట్ బర్డ్, మన స్టేట్ బర్డ్ వచ్చి రోజ్ రింగ్డ్ ప్యారాకీట్, అంటే నథింగ్ బట్ రామచిలుక. రామచిలుక అనేది మన స్టేట్ బర్డ్. అలాగే స్టేట్ ట్రీ వచ్చి ఏంటంటే నీమ్ ట్రీ. స్టేట్ ఫ్లవర్ వచ్చి ఏంటంటే జాస్మిన్. అలాగే స్టేట్ సాంగ్ వచ్చి మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అయితే స్టేట్ యాంబ్లమ్ ఆఫ్ ఏపీ వచ్చి ఏంటంటే దమ్మ చక్క. అలాగే స్టేట్ యానిమల్ వచ్చి ఏంటంటే బ్లాక్ బగ్. అలాగే స్టేట్ బర్డ్ వచ్చి ఏంటంటే రోజ్ రింగ్డ్ ప్యారాకిట్, రామచిలుక. అలాగే స్టేట్ ట్రీ వచ్చి నీమ్ ట్రీ. అలాగే స్టేట్ ఫ్లవర్ వచ్చి ఏంటంటే జాస్మిన్. స్టేట్ సాంగ్ వచ్చి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, తెలిసిందే. ఇదనమాట 6th to 10th బాగా బేసిక్స్ అందరికీ రావాలి, తెలియాలి అసలు అనమాట. మెయిన్ ఎవరెవరు ఏంటో ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ.